తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలవబడితిరి అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, శాపానికి, దారిద్రతకు, శిక్షకు వారసులగుటకు దేవుడు మనలను పిలవలేదుగాని ఆశీర్వాదమునకు వారసులగుటకే దేవుడు మనలను పిలిచాడు. అయితే ఆశీర్వాదమునకు మనము వారసులవ్వాలంటే కీడుకు ప్రతి కీడు చెయ్యకూడదు, దూషణకు ప్రతి దూషణ చెయ్యకూడదు, ఎవ్వరిమీద కక్ష పెట్టుకోకూడదు, అందరినీ దీవించాలి, అందరినీ క్షమించే గుణము కలిగి ఉండాలి. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, ఎవరైనా నీతో సమాధానంగా మాట్లాడితే నీవు సమాధానంగా మాట్లాడతావు. వాళ్ళు కోపంగా మాట్లాడితే నీవు కోపంగా మాట్లాడతావు. వారు నిన్ను దూషిస్తే నీవు తిరిగి వారిని దూషిస్తావు. అయితే దేవుడు చెప్పే మాటేంటంటే, వారు అలా ప్రవర్తించినప్పటికీ నీవు మాత్రము వారిని తిరిగి దూషించక, కోపపడక, సమాధానంగా మాట్లాడి యేసుక్రీస్తు నిన్ను క్షమించిన రీతిగా నీవు ఇతరులను క్షమించి, ఇతరులపై కక్ష పెట్టుకోకుండా వారిని దీవించి మంచిగా దేవుని హృదయాన్ని కలిగి జీవించడానికి ఇష్టపడితే దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వాదమునకు వారసునిగా చేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానము మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా దేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ, మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి, బాధ, బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సమాధానం, నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక పరమ తండ్రి. ఆమేన్. దేవుని కృప, ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్. నా ప్రియ స్నేహితులారా, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.